నమస్తే వెల్కమ్ టు ది న్యూస్. టీడీపీ మహానాడు కడపలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మహానాడు వేదికగా లోకేష్ గారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించాలి అంటూ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే లోకేష్ని విమర్శిస్తూ ఇటు కొమ్మినేని శ్రీనివాసరావు కావచ్చు, అలాగే వడ్డే శోభనాధీశ్వరరావు కావచ్చు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. లోకేషే సకల శాఖ మంత్రిగా ఉన్నారని, లోకేషే షాడో సీఎంగా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. ముఖ్యమంత్రిగా కేవలం పేరుకే చంద్రబాబు గారు ఉన్నారు. పనులన్నీ కూడా అలాగే కాంట్రాక్టులన్నీ కావచ్చు, ప్రతి విషయం ఈవెన్ సచివాలయం విషయంలో కూడా తన శాఖ కానటువంటి విషయాల్లో కూడా లోకేష్ గారు ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పి వీళ్ళు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. అలాగే వడ్డే శోభనాధీశ్వరరావు గారు కూడా మాట్లాడారు. మరోపక్కేమో నారా లోకేష్ గారు మీరు సీఎం అవ్వబోతున్నారా అని మీడియా చిట్చాట్లో అడిగిన ప్రశ్నకు గాను తనకిప్పుడు అలాంటి ఇంట్రెస్ట్ లేదని, తన తండ్రి యువ నాయకుడు అంటూ ఆయన ప్రస్తావించడం జరిగింది. సో లోకేష్ అలాగే చంద్రబాబు గారు ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు మరి వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేయడంలో అర్థం ఏంటి, ఇందులో నిజాలు ఎంత, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలి అంటూ పార్టీ నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అది మహానాడు వేదికగా ప్రకటించాలని చెప్పి పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఆశపడుతున్నారు. ఇలాంటి టైంలో ఆయన గురించి ఒక ప్రత్యేక ఆర్టికల్ ప్రిపేర్ చేసి కేవలం ఆయన టార్గెట్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, మరి వడ్డే శోభనాధీశ్వరరావు గారు టీడీపీకి చాలా దగ్గరగా ఉంటారు అని అంటారు. మరి ఆయన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని వెనక ఏమైనా ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే లోకేష్ సెంట్రిక్గా గవర్నమెంట్, లోకేష్ సెంట్రిక్గా తెలుగుదేశం పార్టీ, వీళ్ళేంటి ఇప్పుడు ఈ ప్రత్యర్థులు కావచ్చు, లేకపోతే ఈ బురద చల్లే బ్యాచ్ కావచ్చు, లోకేష్ మీద ఏదో రకంగా విమర్శలు చేయాలా, అతనిపైన బురద చల్లాలన్నదే ఇవాళ టార్గెట్ కనపడుతుంది. ఇప్పుడు సకల శాఖ మంత్రి లోకేష్ అని అంటాం అంటే ఎలా చూడాలి? అతను ఏ శాఖలో వెలుపెట్టాడు? ఏ శాఖ తరపున లోకేష్ తను ప్రెస్ మీట్లో మాట్లాడా? విద్యాశాఖ మంత్రిగా అతని శాఖగా ఆయన పరిమితమయ్యారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అతనికేంటి ఐటీ కంపెనీలు రావడం, పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగాల కల్పన. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పన వాళ్ళ లక్ష్యం. వాళ్ళేంటి పరిశ్రమల శాఖతో వాళ్ళ యొక్క ఆ సమన్వయం. ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమల శాఖ మంత్రితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి పైన ఉంది. లోకేష్ పైన ఉంటుంది, భరత్ పైన ఉంటుంది. అంటే దాన్ని పరిశ్రమల శాఖలో లోకేష్ ఏలు పెడుతున్నాడని ప్రచారం చేస్తే, ఇప్పుడు తను అమెరికా పర్యటన, అక్కడ పారిశ్రామికవేత్తలందరితో కలిశాడు, కొంతమందిని ఆహ్వానించాడు పెట్టుబడులు పెట్టమని. మనం చూసాం దగ్గర మరి 25 దేశాలకు చెందినటువంటి 2500 మంది ప్రతినిధులతో ఆ సినర్జీ సర్వల భేటీలో కలిశాడు. వాళ్ళు ఇక్కడికి మరి తర్వాత చూశారు ఏది గూగుల్ క్లౌడ్ ఒప్పందం. మన అదేవిధంగా అనేక రకాల సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాయి, ఐటీ కంపెనీలు. దానికి మరి ఇప్పుడు సకల శాఖ మంత్రి అనే ముద్ర వేయటం, సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డిని అప్పట్లో ఆయన పైన బురద జల్లటం, అతని పైన విమర్శలు. అతనేంటి అసలు ఏ మంత్రిని ప్రెస్ మీట్ పెట్టనీయకుండా అన్ని మంత్రిత్వ శాఖల ప్రెస్ మీట్లు ఇతనే నడపటం. ఓ పక్కన మంత్రి ఉంటే మంత్రి ఓపెన్ చేయాల్సిన ఆ రిబ్బన్ కటింగ్ కూడా ఇతనే చేయడం. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అతని హోదా ఏంటి? అతను ఏమన్నా ఒక మంత్రా? అతను ప్రభుత్వ సలహాదారు. ప్రభుత్వ సలహాదారుగా ఒక జీతం మీద పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అతనేంటి తనే ఒక రాజ్యాంగేతర శక్తిగా మారాడు. అప్పట్లో మంత్రుల్ని డమ్మీలుగా చేశారు. అప్పుడు వచ్చింది ఆ పదవి, ఆ పేరు, ఏది సకల శాఖ మంత్రి అని. దానికి దీనికి అసలు ఏమన్నా పొంతనుందా? ఇప్పుడు లోకేష్ని గతంలో మనం చూసాం, ఎన్టీఆర్ పైన ఎవరో విమర్శలు చేసేవాళ్ళు కాదు. అప్పుడు ఎన్టీఆర్ పక్కన చంద్రబాబుని విమర్శించేవాళ్ళు. అంటే చంద్రబాబు భుజాల మీద తుపాకీ పెట్టి ఎన్టీఆర్ని కాల్చే అప్పటి ప్రయత్నం. ఇప్పుడు చంద్రబాబుని ఎవరు విమర్శించరు కాబట్టి ఇప్పుడు లోకేష్ని విమర్శించి చంద్రబాబుకి ఎర్తిద్దామన్నా. చంద్రబాబు గారి పరిపాలన దగ్గర నుంచి చూశాను. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసే పనులు చూస్తుంటే ఇవి ఆయన నిర్ణయాల్లాగా అనిపించట్లేదు. ఇవి లోకేష్ గారు అని ఆయన
స్వయంగా వడ్డే శోభనాథేశ్వరరావు ప్రస్తావించకపోయినా కూడా ఆయన సుపుత్రుడు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ఇది కొంతమందికి ఏంటంటే వయసు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక వయసు దాటిన తర్వాత సంధి ప్రేలాపనలు అంటుంటారు. ఇవాళ వడ్డే శోభనాథేశ్వరరావు ఏంటి, ఆయన గతంలో మరి ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నారు, రైతు సంఘం నాయకులు. ఆయన సోషలిస్టుగా ప్రారంభమైన ఆయన ఇది చరణ్ సింగ్ అనుచరుడుగా, ఒక రైతు నాయకుడిగా, అలాంటి వడ్డే శోభనాథేశ్వరరావు గత కొంతకాలంగా సాక్షి చేతిలో కీలుబొమ్మయ్యారా? అంటే వైసీపీ ఇవాళ వడ్డే శోభనాథేశ్వరరావుని ఉపయోగించుకుంటోందా ఈ విధమైన విమర్శలకి? అంటే వీళ్ళు మేధావులు అనే ముసుగులో ఏ విధంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. గతంలో మనం చూసాం, ఆ రమణ దీక్షితులను ఒకరిని తీసుకొచ్చి ఆ తిరుపతి బేస్గా పింక్ డైమండ్ పోయిందని అదని ఇదని చంద్రబాబుపై దుష్ప్రచారం. లేకపోతే ఐవైఆర్ కృష్ణారావు ఆయన అడ్డం పెట్టుకుని అమరావతి హూజ్ క్యాపిటల్ ఈజ్ అమరావతి అనే పుస్తకాలు రాంచటం, అమరావతి పైన విషం కక్కటం. లేకపోతే ఆయన ఈఏఎస్ శర్మ విశాఖపట్నంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆయనతో లేఖలు రాంచడం. ఇదంతా కూడా ఆడుతున్న ఒక గేమ్. ఏది జగన్ మార్క్ పాలిటిక్స్ అన్నమాట. ఇప్పుడు వడ్డే శోభనాథేశ్వరరావు నిజంగా మీరు ఏదన్నా అక్కడ రైతు సంక్షేమం మీద సూచనలు చేయాలంటే మీరు కలవచ్చు, ముఖ్యమంత్రిని కలవచ్చు, మంత్రిని కలవచ్చు, సూచనలు చేయొచ్చు. అది వదిలేసి ఆయన ఏమంటారు, అమరావతికి ఇంకో 40,000 ఎకరాలు ఇప్పుడు అవసరమా అంటారు, అమరావతికి ఇప్పుడు మెట్రో అవసరమా అంటారు, ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా అంటారు. అంటే అసలు అభివృద్ధి అవసరమా అని అంటున్నాడా? ఇప్పుడు ఇదే మాట గతంలో హైదరాబాద్ అభివృద్ధి అప్పుడు కూడా చంద్రబాబుపై ఇలాగే ధ్వజం ఎత్తారు. ఏది, కంప్యూటర్లు కూడు పెడతాయా అని అన్నారు. అప్పట్లో రోసయ్య, రాజశేఖర్ రెడ్డి రైతుల్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ కంప్యూటర్లు కూడు పెడతాయా అంటే మరి ఇవాళ కూడు పెడుతోంది కంప్యూటర్లే. ఈ కంప్యూటర్ల గురించి వాటి యొక్క ఆ రాబడి ఆదాయం అప్పట్లోనే ఆయన ఐటీ గురించి ఊహించటం, ఏది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకురావటం, బయోటెక్నాలజీ తీసుకురావటం, ఇంజనీరింగ్ కాలేజీలు 100ల సంఖ్యలో నెలకొల్పడం. ఇవాళ హైదరాబాద్ ఇవాళ ఏంటి గ్రోత్ ఇంజన్గా మారింది తెలంగాణకి. దేనివల్ల? అప్పుడు చంద్రబాబు అక్కడ డెవలప్ చేసిన ఇన్ఫ్రా ప్రాజెక్టుల వల్ల. ఆ ఔటర్ రింగ్ రోడ్, అప్పుడు వేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ ఏంటి, అసలు రోజుకి నీకు ఒక టోల్ ట్యాక్స్ మీదే కొన్ని కోట్లు వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు మీద 189 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం. ఇవాళ ఏంటది, కనక వర్షం కురిపిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ 40 దేశాలకు సంబంధించినటువంటి సర్వీసులు, అక్కడ విమానాలు రాకపోకలు, 1,45,00,000 మంది ప్రయాణికులు ప్రతి సంవత్సరం. ఇవాళ శంషాబాద్ ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది దేశంలోనే ఒక ప్రముఖ విమానాశ్రయంగా. అంటే సంపద సృష్టి అంటే ఇంకా ఎలా జరుగుద్ది? ఇప్పుడు 6 లేన్ రోడ్ అవసరమా, 8 లేన్ రోడ్ అవసరమా అనే వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే అప్పుడు ఇదే విమర్శలు, ఇప్పుడు మళ్ళీ అదే విమర్శలు. వీళ్ళని ఏమనాలి? అభివృద్ధి నిరోధకులు అనుకోవాలా? ఇప్పుడు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకంటే వీళ్ళు ఇది అంటోంది అదే అనుభవం. వీళ్ళు ముదిమి మీదకు వచ్చిన తర్వాత పిదప బుద్ధులుగా చూడాలా? సంధి ప్రేలాపనలు అంటోంది అందుకే అన్నమాట. వాళ్ళంటే వేరు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేంటి, ఏదో రకంగా అభివృద్ధి జరగకూడదు, ఈ పరుగుని ఆపాలి, వాళ్ళ కాళ్ళ కింద కట్టెలు పెట్టాలి, ఇక్కడికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి. అదొక విషపన్నాగం, అదొక కుట్ర. మనం చూసాం యూట్యూబ్ అకాడమీ వాళ్ళకి వీళ్ళు లెటర్స్ రాయటం, మీ ఎంప్లాయీస్కి ఇక్కడ అమరావతిలో భద్రత లేదు, హైదరాబాద్లో పెట్టుకోమని ఉచిత సలహాలు ఇవ్వడం. లేకపోతే వరల్డ్ బ్యాంక్కి మెయిల్స్ పంపటం, అమరావతికి లోన్స్ ఇవ్వద్దని. గతంలో కూడా ఇదే జరిగింది. 2014-19లో ఇవే కుట్రలు. అప్పుడు నిధులు రాకుండా అడ్డుకున్నారు. అప్పుడు కేంద్రం దగ్గర ఒత్తిడి తెచ్చి ఇక్కడికి నిధులు రాకుండా చేశారు. ఇప్పుడు మళ్ళా అవే అభివృద్ధి వ్యతిరేక కుట్రల. ఇప్పుడు కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది ఇస్తోంది. అమరావతికి మనం చూసాం దగ్గర 30,000 కోట్లు లోన్స్ ఇప్పిస్తోంది, 15,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు.
పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు. ఇవాళ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,500 కోట్లు ఇచ్చారు. అసలు ఇంత గొప్పగా నిధుల సమీకరణ, అభివృద్ధి పనులు జరుగుతుంటే వీళ్ళకి కంటగింప, వీళ్ళకి కడుపులు నొప్పా? ఇప్పుడు మీరన్నారు ఏది సీఎం అవుతారా అని అడిగారు లోకేష్ని. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కావటం కాదు కదా అతని లక్ష్యం. అతనికి ఇచ్చిన బాధ్యతలు ఎంత మేరకు అతను నిర్వర్తించాడు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితీరు ఎలా ఉంది దాన్ని డిసైడ్ చేయండి. విద్యారంగంలో అతను తీసుకొస్తున్న సంస్కరణలని చూడండి. ఉపాధ్యాయ సంఘాలతో అతని సంప్రదింపులను చూడండి. ఏ విధంగా ఉపాధ్యాయ సంఘాల యొక్క మెప్పు పొందాడు, అతను ఒక్కొక్కటే ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఒక 5-6 దశల్లో ఇవాళ విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలు, బదిలీల్లో కూడా కౌన్సిలింగ్ తీసుకురావటం, సీనియారిటీ ప్రాతిపదికన ఉపాధ్యాయుల బదిలీలు, రేపు డిఎస్సి ఇస్తున్నాడు. అంటే ఒక 16,000 పోస్టులతో డిఎస్సీలు రేపు స్కూల్స్ తెరిచేలోపే కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలాగా. గతంలో విద్యాశాఖ మంత్రుల పనితీరు ఇలా ఉందా? బదిలీల్లో కూడా మీరు వసూళ్లు చేశారని అప్పట్లో బొత్స సత్యనారాయణ మీద ఆరోపణలు. ఇప్పుడు తను ఒకటే అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి డిప్యూటీ సీఎం, అతను మరి హోంశాఖ మంత్రి అనితని ఆయన జాగ్రత్తగా చూడాలమ్మా, అసలు మనం హోంశాఖ కట్టుదిట్టంగా చేయాలి, అసలు నేనే హోంశాఖ తీసుకోవాలనుకున్నాను అంటే అప్పుడు ఆయన పైన ఇలాగే విమర్శలు. ఎవరు? పవన్ కళ్యాణ్ పైన. అంటే ఇప్పుడు వీళ్ళు ఇది సమిష్టి బాధ్యత. ఇదేంటి ఇది నా స్పేస్లో రావడానికి మీరెవరు అని అడగటానికి లేదు. ఒక మంత్రిగా మరో మంత్రికి సూచనలు ఇస్తారు. ఈ శాఖకు వచ్చినటువంటి దరఖాస్తులు ఆ శాఖకి పంపిస్తారు. అది సమన్వయం. ఇప్పుడు ఆ సమన్వయం, ఆ కోఆర్డినేషన్ గతంలో చూడలేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అసలు క్యాబినెట్ భేటీలే జరిగాయి కాదు, అసలు కలెక్టర్ల సమీక్షలు అసలు ఉండేవి కాదు. ఇప్పుడు క్రమం తప్పకుండా మనం చూసాం 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్లు, నెలకి 2 సార్లు క్యాబినెట్ భేటీలు. పరిపాలన అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అంటే నీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లేయో నువ్వు వాట్సాప్లో నువ్వు కోరితే వెంటనే నీకు వాట్సాప్లో ఆయా 10th క్లాసో లేకపోతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషనో, రెసిడెన్స్ సర్టిఫికేటో, లోకల్ సర్టిఫికేటో, క్యాస్ట్ సర్టిఫికేటో, దగ్గర 500 రకాల సేవలు వాట్సాప్లో ఇవాళ సిటిజన్ చార్టర్ కింద ఇస్తున్నారు. వాటిని 1000 సేవలకు పెంచుతున్నారు. అంటే ఒక పద్ధతిగా సుపరిపాలన జరుగుతుంటే వీళ్ళకి నచ్చట్లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన విధ్వంసం అప్పుడు వీళ్ళ నోళ్ళు తెరవలేదే, లేఖలు రాయలేదే. వడ్డే శోభనాద్రీశ్వరరావు జగన్ సీఎంగా ఉన్నప్పుడు నోరు తెరిచాడా? ఈఏఎస్ శర్మ లేఖలు ఎందుకని రాయలేదు? ఋషికొండ ప్యాలెస్ మీద లేఖలు ఎందుకు రాయలేదు? పర్యావరణ ధ్వంసం మీద లేఖలు ఎందుకు రాయలేదు? అమరావతి ఆపేయడం మీద, పోలవరం పండబెట్టడం మీద ఎవరన్నా నోరు తెరిచారా? వాళ్ళ ప్రజలు చర్చిస్తున్నారు. ఎవరు అభివృద్ధి కాముకులు, ఎవరు అభివృద్ధి నిరోధకులు, ఇవాళ ప్రజల్లో చర్చ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.